సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. సక్సెస్ఫుల్గా మనము ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే బీ ఫాము, హ్యావ్ ఫాము, డూ ఫామ్ అన్ని కూడా ఫినిష్ చేసాం. మీకు అర్థమైపోయింది అనుకుంటాను, ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే మనం నేర్చుకోవాలి అన్నాను. అలాగే పాజిటివ్, నెగిటివ్, హెచ్వి క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అన్నీ రాస్తున్నాం, రైట్? ఇప్పుడు మోడల్ వర్బ్స్ దాకా వచ్చాం. మనం మోడల్ వర్బ్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనము బీ ఫామ్ వచ్చినప్పుడు టేబుల్ రాసాం. బీ ఫామ్కి టేబుల్, హ్యావ్ ఫామ్కి టేబుల్, డూ ఫామ్కి టేబుల్. ఎందుకు రాసాము అంటే వాటి సబ్జెక్ట్స్, వాటి పర్సన్స్, నెంబర్, టెన్స్ ఇవన్నీ మనకు తెలియాలి. యాక్షన్ వర్బ్ ఏంటి యూస్ చేస్తామని. అక్కడ అలా ఉన్నట్టు ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మోడల్ వర్బ్స్ పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం చూస్తామంటే స్ట్రక్చర్ చూస్తాం. కామన్ స్ట్రక్చర్స్ ఉంటాయి వీటికి, కామన్ స్ట్రక్చర్స్. వాట్ ఆర్ ద సెంటెన్సెస్ ఫస్ట్? ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి నెగటివ్, దెన్ హెచ్వి క్వశ్చన్, దెన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వీటి స్ట్రక్చర్స్ రావాలి మనకి. ఓకే, మనం రాస్తున్నది ఏంటి? క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఫస్ట్ మనము ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూద్దాం, పాజిటివ్ స్ట్రక్చర్ చూస్తాం. మనం సెంటెన్స్ రాయాలి అంటే ఫస్ట్ రాయాల్సింది సబ్జెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ రాయాల్సింది మోడల్ వర్బ్, అంటే హెల్పింగ్ వర్బ్ రావాలి అంటే మనము మోడల్ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? మోడల్ వర్బ్. దెన్ రాయాల్సింది V1. ఆఫ్టర్ దాట్ అదర్ వర్డ్స్. ఇదేమైంది మై డియర్ ఫ్రెండ్స్? పాజిటివ్ సెంటెన్స్ అయింది. అంటే పాజిటివ్ సెంటెన్స్ మీరు మోడల్ వర్బ్తో రాయాలి అంటే సబ్జెక్ట్ తీసుకోవాలి, మోడల్ వర్బ్, V1, అదర్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్స్ అవి ఇవన్నీ చెప్తాను నేను. నెగిటివ్ సెంటెన్స్ ఏం రాయాలి? సబ్జెక్ట్ ఐ షుడ్ రైట్ ఫస్ట్. ఎందుకంటే మనము పాజిటివ్ రాసినా నెగిటివ్ రాసినా ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్ తీసుకోవాలి, రైట్? సబ్జెక్ట్ తీసుకున్నాను, మళ్ళీ తర్వాత మోడల్ నాట్ రాయాలి. ఫర్ నెగిటివ్ ఐ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ నాట్. అండ్ వేర్ షుడ్ ఐ రైట్ నాట్? హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ? మోడల్ వర్బ్. కాబట్టి ఇక్కడ నేనేం రాయాలి అంటే మోడల్ ప్లస్ నాట్ ప్లస్ V1 అదర్ వర్డ్స్. దిస్ బికమ్స్ ఎ నెగటివ్ సెంటెన్స్. అంటే కామన్ స్ట్రక్చర్ అనమాట ఇది. అంటే అన్ని మోడల్ వర్బ్స్కి ఇదే వస్తుంది. ఇది చూసి ఇది ఫాలో అవ్వాలి మనం. దెన్ ఐ షుడ్ రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లో ఫస్ట్ ఐ షుడ్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకోవాలి. అండ్ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? మోడల్ అని రాయాలి అంటే ఫస్ట్ నేను క్యాపిటల్ లెటర్తో రాయాలి. దెన్ ఐ షుడ్ టేక్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఆల్వేస్. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది అంటే అది క్వశ్చన్, రైట్? నెక్స్ట్ రాయాల్సింది V1 రాయాలి. దెన్ అదర్ వర్డ్స్. ఆబ్వియస్లీ వీ షుడ్ పుట్ క్వశ్చన్ మార్క్ హియర్. సరే, తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నేను చెప్పాను. డబ్ల్యూహెచ్ వర్డ్ ఆల్వేస్ suitable WH word you have to take, and then model, then subject, then V1 other words. ఇది క్వశ్చన్. చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది హెచ్యు క్వశ్చన్, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక కామన్ అన్నమాట. అంటే వర్డ్స్ చూడండి, ఇక్కడ మనకు క్యాన్ ఉంది, కుడ్ ఉంది, అలాగే విల్ ఉంది, వుడ్ ఉంది, తర్వాత షెల్ ఉంది, షుడ్ ఉంది. ఇక్కడ ఏంటి అర్థము అంటే మై డియర్, క్యాన్ కానివ్వండి, కుడ్ కానివ్వండి, విల్ కానివ్వండి, షెల్ కానివ్వండి, షుడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎనీ మోడల్ వర్బ్ యూ కెన్ యూస్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మోడల్. నేను ఏమైతే మోడల్ రాసానో అది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ రాసిన తర్వాత క్యాన్ రాయొచ్చు, కుడ్ రాయొచ్చు, విల్ రాయొచ్చు, వుడ్ రాయొచ్చు. అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ యూసేజెస్. Every word has its usages and every word has its rules and regulations. Sometimes some words are used a lot and sometimes some words are used very less. కొన్నిసార్లు ఎక్కువగా యూస్ అవుతాయి, కొన్నిసార్లు తక్కువగా యూస్ అవుతాయి. అలాగే సబ్జెక్ట్స్.
ఎక్కడికక్కడ ఏ రూల్కి ఆ రూల్ నేను చెప్పేస్తాను. ఒక పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విల్ ఉంది, విల్తో ఐ యూస్ చేయరు. విల్ ఐ క్వశ్చన్లో విల్ ఐ విల్ బుయ్ అని యూస్ చేయరు. వుడ్ ఉంది, వుడ్ ఐ వుడ్ బుయ్ యూస్ చేయరు. సో దెన్ అట్ ద టైమ్ ఆఫ్ దట్ క్లాస్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ టెల్ యూ దేర్. ఇప్పుడు ఇది ఉంది, దీనికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. పాయింట్స్ ఫర్ మోడల్స్. పాయింట్స్ ఫర్ మోడల్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ పర్సన్స్. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఇది పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ చూసాం చూడండి, ఏదైతే స్ట్రక్చర్ చూసామో ఇప్పుడు ఇక్కడ చూసాం. అంటే ఇప్పుడు ఈ మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్ అని ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ యూజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మీరు సబ్జెక్ట్ అని ఉంది, అక్కడ ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం, రైట్? అలాగే మోడల్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ పర్సన్స్. అంటే ఏంటి పర్సన్స్? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అంటే ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే ఆల్ పర్సన్స్ అవుతుంది. అలాగే నంబర్స్, ఇప్పుడు సింగులర్ ప్లూరల్ ఉంటాయి కదా, సింగులర్ ప్లూరల్ కూడా వస్తాయి. మనం ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఆల్ పర్సన్స్ వస్తాయి, ఆల్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కామన్ స్ట్రక్చర్. పాజిటివ్కి కామన్ స్ట్రక్చర్, నెగిటివ్కి కామన్ స్ట్రక్చర్, అలాగే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి కామన్ స్ట్రక్చర్, WH క్వశ్చన్కి కామన్ స్ట్రక్చర్. ఎక్కడైనా చేంజెస్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని వర్డ్స్తో యూజ్ అవుతాయి, కొన్ని సబ్జెక్ట్స్తో యూజ్ అవుతాయి. అలాగే ఇక మనం 1 by 1 సిచ్యువేషన్ ఆఫ్టర్ సిచ్యువేషన్ మనం చూడాలి. అంటే ఇప్పుడు మనము విల్ వుడ్ ఉంది. విల్ వుడ్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ వేర్ వి యూజ్ దిస్ కెన్ కుడ్. కెన్ కుడ్ యూజ్ చేసే పర్పస్ ఏదైతే ఉందో దానికి మనం విల్ వుడ్ని యూజ్ చేయలేము. సో ఎవ్రీ model verb has its usages and every model verb has its importance. We'll see one by one, my dear friends. I hope you have understood so far. Thank you very much. Have a nice time, and we'll see the sentences in the next session. Thank you very much.